హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు మనం మలై కుల్ఫీ ఎలా రెడీ చేయాలో చూడబోతున్నామండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మలై కుల్ఫీ కోసం ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన పాలు మరగబెట్టుకోవాలి. దాంట్లో పాలు వేసేసి అవి బాగా మరిగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడాలి ఆ పాలు. సో ఈలోపు దగ్గర పడేలోపు మనం ఒక బౌల్ తీసేసుకొని ఒక 2 స్పూన్స్ అంతా కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కలుపుకున్న మిక్చర్ మనం పాలలోకి వేసేసుకొని మొత్తం చిక్కబడేలాగా చూసుకోవాలి. సో ఈ కార్న్ఫ్లోర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది అడుగంటకుండా సైడ్లంతా తీసేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఇట్లా కార్న్ఫ్లోర్ వేసుకుంటే పాలు అనేవి బాగా చిక్కబడతాయి అనేది, మళ్ళీ కుల్ఫీ అనేది కొంచెం క్రీమీగా బయట కొనుక్కున్నట్టు వస్తుంది. సో ఈ కార్న్ఫ్లోర్ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ బాదం పిస్తా పౌడర్ అండి. ఇది నేను ఆల్రెడీ బాదం మిల్క్ కోసం చేసి మన ఛానల్లో ఉంది. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఆ పౌడర్ నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ అంతా వేసేసుకోవాలి. అంటే మన మిల్క్ని బట్టి, మన మిల్క్ క్వాంటిటీ బట్టి అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని కొంచెం పాలు చిక్కబడేంత వరకు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ పాలు అనేది బాగా చిక్కబడేంత వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలు మొత్తం చల్లార్చుకోవాలి. ఇప్పుడు పాలని చల్లారిపోయిన తర్వాత ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్సీ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే స్టోర్ చేసుకోవాలో ఆ కంటైనర్స్లోకి వేసేసుకోవాలి. కుల్ఫీ కదా, ఇలా కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా ఇలా ఐస్ క్రీమ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వేసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా బాక్స్లోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఓవర్ నైట్ అంతా రిఫ్రిజిరేట్ చేసేసుకొని తీసేసుకుందాం మనం బయటికి. తీసుకున్న తర్వాత మన కుల్ఫీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా వచ్చింది. అది కొంచెం ఒక 2 minutes మనం బయట పెట్టేసుకుంటే ఈజీగా ఇలా వచ్చేస్తుంది మన కుల్ఫీ. ఇప్పుడు బాక్స్లో పెట్టింది చూద్దాం. బాక్స్లో పెట్టింది కూడా పైన అంతా క్రీమీగా బాగా అయింది. సో ఇది రివర్స్ వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో మన మలై కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది అక్కడ. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.